గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఫీలింగ్ అంటే అరే గవర్నమెంట్ హాస్పిటల్ కంపు, అక్కడికి వెళ్ళొద్దు, బాగుండదు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని సర్వీసులు ఉచితంగా ఇవ్వబడతాయి, అన్ని సర్వీసులు ఇవ్వబడతాయి, ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా రావచ్చు, ఓపీ స్లిప్ రాసుకోవచ్చు. ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్లీ ఫర్ ద పేషెంట్. తెలంగాణలోని 9 హాస్పిటల్లో సెకండ్ అవార్డు వి గాడ్. ప్రైజ్ మనీ కింద కూడా 6 లక్షలు ప్రైజ్ మనీ వచ్చిందండి. కార్పొరేట్ వెళ్తే 1000 రూపీస్, మనకు 1 రూపీ కూడా ఇక్కడ కాలే. నైట్ ఈవినింగ్ అని ఏముండదు, అది 24 అవర్స్ ఓపీ బ్లాక్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ మోటివేషన్ సార్, అంటే ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళే వేరే వాళ్ళకు చెప్తూ ఉన్నారు, అట్లా ఎక్కువ మంది వస్తున్నారు సార్. అర్ధరాత్రి కూడా ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర 24 అవర్స్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు, ఎమర్జెన్సీ శస్త్రచికిత్సలు చేయడానికి కూడా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇది ఒక తెలంగాణకి, ఇది హైదరాబాద్కి, అమీర్పేట అని కాదు. కర్ణాటక, ఆంధ్ర, కేరళ నుంచి కూడా వచ్చారు సార్. ఇక్కడ డిఫరెన్స్ ఐ కెన్ టెల్ ఫ్రమ్ ద అదర్ హాస్పిటల్స్ వాట్ వీఆర్ డూయింగ్ అని. వాళ్ళకి అసలు షాక్ అయిపోయారు. ఇంత ప్రైవేట్ హాస్పిటల్ 2 టైమ్స్ అడిగి నాకు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదని చెప్పారు. క్లాసిటీ ప్రేక్షకులకి నమస్కారం, నేను మీ డిఎస్ అని మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు అమీర్పేటలోని యూసిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన జనరల్ హాస్పిటల్లో ఉన్నాం. మీకు ఎందుకు వచ్చాడా అనుకుంటున్నారా? ఇక్కడ ట్రీట్మెంట్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది, అంటే ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్లు ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకుని వాళ్ళ పేషెంట్లతో మాట్లాడదాం, అలాగే డాక్టర్స్తో మాట్లాడదాం. అలాగే నేను ఇక్కడికి వచ్చిన అనుభవం ఒకసారి మీతో నేను పంచుకుంటాను. సో మా యొక్క హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది లైక్ రీసెంట్గా 2021లో నిర్మించబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఫీలింగ్ అంటే అరే గవర్నమెంట్ హాస్పిటల్ కంపు, అక్కడికి వెళ్ళొద్దు, బాగుండదు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మేము పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి ఖచ్చితంగా ఒక 1 అవర్ ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం. ఇన్స్పెక్షన్ కూడా చేస్తాం, అక్కడక్కడ సూచనలు కూడా ఇస్తాం. అండ్ మా యొక్క స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. సర్వీసెస్ అయితే మొత్తం ఒక్కటే ఉంటుంది సార్. ఇక్కడ అయితే బిల్డింగ్ నీట్గా ఉండడం కానీ ప్రతి ఒక్కటి కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఉంది. నీట్గా పేషెంట్స్కి అన్నిటికీ అనుకూలంగా వాతావరణం బాగుంది సార్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోటీగా ఉన్న మన అమీర్పేట హాస్పిటల్లో ఒకసారి పేషెంట్ల దగ్గర అడిగి చేసుకుందాం, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా. సడన్గా మా బేబీకి ఫీవర్ వచ్చింది నైట్లో. నేను లైట్గా తీసుకొని కొంచెం డ్రాప్ ఉంటే వేసుకున్నా. నెక్స్ట్ మార్నింగ్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన. సివియర్ హెడేక్ ఉండే, వామిటింగ్స్ అవుతున్నాయి, అన్నీ ఇచ్చారు. మినిమం 5 to 6 టైప్స్ ఆఫ్ డ్రాప్స్ ఇచ్చారు, ఏం తగ్గలే. నెక్స్ట్ డేనే మార్నింగ్ సడన్గా తీసుకొని వచ్చేసిన మన ఈ హాస్పిటల్కి. స్పాట్లో అడ్మిషన్ తీసుకున్నారు, ఇంజెక్షన్ ఇస్తే స్పాట్లో వామిటింగ్స్ తగ్గిపోయినాయి. ఆ రోజేనే బ్లడ్ టెస్ట్ చూపించారు, చేస్తే నెక్స్ట్ డే మనకు రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్. నేను టెన్షన్ తీసుకున్నాను. డెంగ్యూ సార్ అన్నారు టెన్షన్ తీసుకోవద్దు, ఏమి ఉండదు, ప్లేట్లెట్స్ బాగున్నాయి, మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నాం, మనం చేస్తామని చెప్పారు. ఓకే అని చెప్పేసిన. కంటిన్యూ ట్రీట్మెంట్స్, నర్స్, డాక్టర్స్ ఎవ్రీ టైం చెకప్ అడుగుతున్నారు, బీపీ, నార్మల్ ఫీవర్స్ అన్ని చెక్ చేస్తున్నారు. బెస్ట్ అన్ని టైంకి ఉంటున్నారు. అన్నీ మరి అరిగి లేకపోతే ఫోన్ చేసి పిలుస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందమ్మా? ఇక్కడ మీ డాక్టర్లు కానీ, మన హెడ్ నర్సులు కానీ, ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ బాగుంది. ఫుడ్ కానీ పెడుతున్నారు? మూడు టైం, పొద్దున్న నాష్టా, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం. మీరు వెళ్ళడానికి రావడానికి ఆటో ఖర్చులు అయినాయి, ఇక్కడ రూపాయి ఖర్చు కాలేదు. రూపాయలు హాస్పిటల్ పోవానికి రావడానికి ఖర్చు. మా బాబుకి వచ్చి 4 years అండి. నేను బయట చూపించడానికి మా బాబుని ఓపీని 600-700 చేసుకునేవాళ్ళు. మెడిసిన్స్కి ఇవన్నీ కలుపుకుంటే మీకు 1500-2000 అయిపోతుంది. నార్మల్ జ్వరం,
కాఫ్ వస్తుంది, మన అమీర్పేటలో ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూపించవచ్చు కదా అనేసారు. అన్ని డిపార్ట్మెంట్లు చూస్తున్నారంటే సరే ఒకసారి నేను మా బాబుని తీసుకురావడం జరిగింది. ఇక్కడ 4 members అండి పీడియాట్రిక్స్. అసలు నేను ఆశ్చర్యపోయాను, ఏంది ఇది అసలు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని. నాకు అప్పటి నుంచి దీని మీద మనం ఎందుకు ఈ వీడియో చేయకూడదు, అవగాహన చేయకూడదు అనే ఒక కారణంతో ఈ వీడియో చేయడం అయింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఏందని ఒకసారి మన డాక్టర్ని అడిగి చూసుకుందాం. ఇక సేవల గురించి అంటే లైక్ మా దగ్గర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి విభాగంలో ప్రతి డాక్టర్ సంబంధించిన డాక్టర్ ఉన్నారు. ఎగ్జాంపుల్ గైనకాలజీలో ఫుల్ ఫ్లెజ్ డాక్టర్స్ ఉన్నారు, జనరల్ మెడిసిన్లో డాక్టర్స్ ఉన్నారు, జనరల్ సర్జరీలో నేనే చీఫ్ సర్జన్గా వండుకుంటూ నెలకు 50 నుంచి 60 డెలివరీ చేస్తున్నాను. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లెవెల్లో ఇది చాలా ఎక్కువ. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 బెడెడ్ హాస్పిటల్ అంటే ఇది 200 నుంచి 300 లోపే ఓపీ ఉండాలి. బట్ మా దగ్గర మీరు అన్ని సెన్సెస్ కూడా చూడవచ్చు, 500 to 600 ఓపీ వస్తుంది రెగ్యులర్గా. దట్ మీన్స్ డబల్ ఓపీ వస్తుంది. అయినా కూడా మేము బికాస్ ఆఫ్ ద సర్వీసెస్, మేము ఇస్తున్న సర్వీసెస్ గురించి వాళ్ళు కూడా సాటిస్ఫై సేవలు తీసుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ దే విల్ ఫీల్ దిస్ అమీర్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ దేర్ ఓన్ హాస్పిటల్ అండ్ ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ అనే ఉద్దేశంతో సో మా ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సరైన సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది మాకు. అన్ని రకాల మందులు కానీ అన్ని రకాల ఎక్విప్మెంట్ కానీ ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నారు. కొన్ని అటు ఇటు షార్టేజ్ ఉన్నా కూడా మేము ఇమీడియట్ రిపోర్ట్ చేయగానే వాటిని కూడా సరఫరా చేస్తున్నాం. సో వీటన్నిటినీ కలుపుకొని మేము సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా చాలా వస్తున్నారు. సో దట్ డిఫరెన్స్ ఐ కెన్ టెల్ ఫ్రమ్ ద అదర్ హాస్పిటల్స్ వాట్ వీఆర్ డూయింగ్ అని. బట్ ఆల్రెడీ 3 days 4 daysకి జ్వరం ఉందంటారు, చుట్టుపక్కల చూపించుకుంటారు, ఇక్కడ తగ్గదు, మా దగ్గరకు వస్తారు. సో వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకొని ఫిజిషియన్ చూస్తారు, అడ్మిట్ చేసుకొని వాళ్ళకందరికీ టైఫాయిడ్ టెస్టు, మలేరియా టెస్టు, డెంగ్యూ పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే, ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు అంటే, తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్టులు అంటే, లిపిడ్ ప్రొఫైల్స్ అంటే అన్ని రకరకాల టెస్టులు చేసి ఆ రిపోర్ట్లను బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మంచిగా అయిన తర్వాత నేను పంపిస్తాను. అట్లా దగ్గర మనకు ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ 60 to 70 అడ్మిషన్స్ అవుతాయి. తర్వాత డెలివరీస్ కూడా మనకు నెలకు 80 నుంచి 90 మధ్య డెలివరీస్ అవుతుంటాయి. ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ మోటివేషన్ సార్. అంటే ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళే వేరే వాళ్ళకు చెప్తూ ఉన్నారు. అట్లా ఎక్కువ మంది వస్తున్నారు సార్. ఆ బేగంపేట తర్వాత అన్ని టోటల్ గా దూరం నుంచి కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ ఉండదు, ఎవరు వచ్చినా కర్ణాటక, ఆంధ్ర, కేరళ నుంచి కూడా వచ్చారు సార్ ఇక్కడ. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లంచాలు తీసుకుంటారు, అది చేస్తారు, డబ్బులు ఇబ్బంది పని చేయరనే ఒక బ్యాడ్ ప్రచారము అండ్ భావన అనేది కూడా ప్రజల్లో ఉంది. సో అది కూడా తీసేయడానికి కూడా మేము ఎల్లవెల్ల మేము ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉంటాం. మా యొక్క స్టాఫ్ కూడా అటువంటిది ఎవరు లేరు, ఎవరు కూడా డబ్బుల కోసం పనిచేయరు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు. అండ్ మేము అక్కడక్కడ డిస్ప్లే కూడా చేసాం, ఎవరైనా డబ్బులు అడిగినా కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి అనే ఉద్దేశంతో. అండ్ ఇంకోటి ఈ మధ్యలోనే పారిశుద్ధ్య ప్రోగ్రాంలో భాగంగా కాయకల్ప అనేది నేషనల్ వైడ్ అసెస్మెంట్ ఉంటుందండి. సో నేషనల్ టీం వాళ్ళు వచ్చేసి జాతీయ స్థాయిలో వాళ్ళు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్ ఏరియా హాస్పిటల్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేస్తారు. టోటల్ స్టేట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ ఏరియా హాస్పిటల్ కలిపి ఒక 98 ఉన్నాయండి. 98 తెలంగాణలోని 98 హాస్పిటల్లో సెకండ్ అవార్డు వి గాట్. ప్రైజ్ మనీ కింద కూడా 6 లక్షలు ప్రైజ్ మనీ వచ్చిందండి. దాని ద్వారా మేము ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అరే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎంత నీట్నెస్ ఉంటుందా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారా. డాక్టర్లు రాగానే మనం కొంత దగ్గర చిరాకు పడడం కానీ లేదంటే పట్టించుకోకుండా ఉండడం. మనకి కొన్ని దగ్గర కంప్లైంట్లు ఉంటున్నాయి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ. ఈ హాస్పిటల్ అలా కాదు, రాగానే ఆ రిసీవ్ కానీ వాళ్ళు చూపించే ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఇవన్నీ ఒక హైలైట్. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పే విషయాలు, పేషెంట్ దగ్గర మనం మాట్లాడి తెలుసుకున్న కొన్ని విషయాలు నేను అసలు నమ్మలేకపోయాను, ఇంతలా చూస్తున్నారా అనేసి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇది ఒక తెలంగాణకి, ఇది హైదరాబాద్కి, అమీర్పేట అని కాదు. ఇప్పుడు యాక్చువల్గా అందరూ పూర్ పేషెంట్లు వస్తారండి, నమ్మకంతో వస్తారు. సో వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్, నమ్మకం ఇవ్వాలి, మంచిగా చేయాలి. ఒక పేషెంట్ ఒక బాధతో వచ్చినప్పుడు మంచిగా చేసి పంపించేటప్పుడు చూపించే ఆనందం చూస్తే మాకు జీవితానికి చాలరా అనిపిస్తుంది. ఏ బాధతోనైతే వస్తాడో హ్యాపీగా ఇంటికి పోయి ఇంకా నలుగురికి చెప్పి ఇంకా నలుగురిని తీసుకెచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ ఇది నాకైతే ప్రైవేట్ లాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అందరూ మొన్న ఒకరు డెలివరీ వెళ్ళిండ్రు, మళ్ళీ వాళ్ళ చుట్టాలు మళ్ళీ తనే తెచ్చింది. ఇది బాగుంది హాస్పిటల్ అని మాకు కూడా అట్లనే అనిపిస్తుంది. చేస్తే ఇదే బాగుంది, ఇక్కడే బాగుంది అంటున్నారు.
ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదంటే ఇక్కడికి వస్తారా ప్రైవేట్ మేము ఇక్కడనే చేసుకుంటాం. మా ట్రీట్మెంట్ అంతా ఇక్కడనే ఇక్కడే. మా పాప డెలివరీ కూడా ఇక్కడనే అయింది. మాకైతే చాలా బాగా కోఆపరేట్ చేసింది డాక్టర్ సిస్టర్స్ అయినా. మాకంటే ఫస్ట్ మాకే చూస్తారు. నా 2 కొడుకులు కూడా ఇక్కడే పుట్టిరు. అప్పుడు మీరు అప్పటి ఇక్కడే అప్పుడు చిన్నగా ఉండే అప్పుడు 2 కొడుకులు ఇక్కడే పుట్టిరు. నైట్ ఈవినింగ్ అని ఏముండదు, అది 24 hours ఓపీ బ్లాక్ నడుస్తూనే ఉంటుంది. మినిమం ఓపీ బ్లాక్ నుంచి అయితే 700 members అట్లా వస్తారు. 800 members వరకు వస్తారు. ఐపీ కేసెస్ అయితే మొత్తం 80-90 వరకు ఉంటారు మనకి. ఇక్కడ అన్ని సర్వీసులు ఉచితంగా ఇవ్వబడతాయి, అన్ని సర్వీసులు ఇవ్వబడతాయి. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు స్వతంత్రంగా రావచ్చు, ఓపీ స్లిప్ రాసుకోవచ్చు. ఆ ఓపీ స్లిప్లనే మేము అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం. పేషెంట్ ఏం చూపించుకోవడానికి వచ్చాడు, ఏం ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. రిసెప్షన్లో కూడా ఫలానా మోకాల నొప్పులతో వస్తే ఆర్థోపెడిక్, కడుపు నొప్పితో వచ్చి ఏమైనా అపెండిసైటిస్ సిమ్టమ్స్, అట్లా కొన్ని బ్రీఫ్గా వాళ్ళకి అవేర్నెస్ కూడా ఇచ్చినాం. దాన్ని బట్టి ఆ కన్సల్టెంట్ దగ్గరికి పోతాడు, ఆ కన్సల్టెంట్ చూస్తాడు. ఒకవేళ ఆయన ఇంకా వేరే కన్సల్టెంట్తో రివ్యూ చేయాలనుకుంటే ఇక్కడే మా బ్రాంచ్లోనే మా హెచ్ఓడీల దగ్గరికి తిరిగి అల్టిమేట్గా ఒక కన్క్లూజన్కి వచ్చేసి మేము అందరం ఒక టీం వర్క్ లాగా పనిచేసి పేషెంట్లు ఉంచుకొని పేషెంట్ మంచిగా పంపించేటువంటి బాధ్యత మాది. ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తే చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. దానికంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని సప్లై ఉన్నాయి మనకి. ఇప్పుడు మెడిసిన్స్ అయినా సర్వీస్ అయినా ఖచ్చితంగా అందరికీ మేము సమానంగానే చూస్తాం. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ మీరు తీసుకోండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం. చుట్టుపక్కల ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ లేదు, ఇంత మంచి సర్వీసులు, ఇన్ని స్పెషాలిటీతో. సుమారుగా స్పెషాలిటీ వైజ్ చూస్తే మీకు జనరల్ ఫిజిషియన్ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, ఓబీజీ ఉంది, ఆర్థోపెడిక్ ఉంది, పీడియాట్రిక్స్ ఉంది, స్కిన్ ఉంది. దీంతో కాకుండా మత్తు డాక్టర్ది కూడా థియేటర్కు 4 డాక్టర్స్ ఉన్నారు. మత్తు ప్రతి థియేటర్లో కేసు ఆపరేషన్ చేయాలంటే మత్తు డాక్టర్ చూడాలి. ఆయన అంతా బాగుందని చూసిన తర్వాతనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. అట్లా దగ్గర ఒక సుమారుగా 9-8 స్పెషాలిటీ డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ప్రతి పేషెంట్ ఇప్పుడు వైట్ కార్డుతో వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు కూడా కొంతమందికి ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనకు ఆ సంబంధించినటువంటి వ్యాధి ఆరోగ్యశ్రీ కింద ఉన్నప్పుడు తప్పకుండా పేషెంట్లు అడ్మిట్ చేసేసుకుంటాం. మనకు ఆరోగ్య మిత్ర అని ఒక స్టాఫ్ కూడా పెట్టారు. ఎనీ ఇన్వెస్టిగేషన్స్, ఎనీ స్కాన్స్, ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్లీ ఫర్ ద పేషెంట్. చలికాలంలో చలి బాగుంటుంది. ఎంత చలి ఎక్కువ ఉంటే అంత వైరస్ ఎక్కువ ఉంటుంది. గాల్లో వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, చిన్నపిల్లలు మన సాయంత్రం పడి ఇప్పుడు వెహికల్స్ మీద తిరగడము, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చలి, కొంచెం నైట్లో చల్లగా వస్తుంది, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు, తర్వాత ఈ మన షుగరు బీపీ ఉన్నటువంటి పేషెంట్లు, అంటే తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా మటుకు సీజనల్ డిసీజ్ లైక్ డెంగ్యూ సీజన్ వెరీ కామన్ డిసార్డర్స్ విత్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మందికి ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి పిచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మా దగ్గర చాలా బ్యాడ్ స్టేజ్లో వస్తారు. అలాంటి వచ్చిన కేసెస్ కూడా మేము స్టెబిలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసి పంపిస్తాం. చాలా కేసెస్ వస్తే డెంగ్యూ సీజన్లో వార్డులో 18 బెడ్స్ ఉన్న 18 బెడ్స్ ఫిల్ అప్ అయిపోతుంది. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది హాస్టలర్స్ ఉంటారు అమీర్పేట్లో. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ లోకలైట్స్ అండ్ యంగ్స్టర్స్ ఎక్కువ వస్తుంటారు. అండ్ లోకల్ ఎవరైతే బీపీ, హైపర్ టెన్షన్ ఉంటారో ఆ ఎల్డర్లీ పేషెంట్స్ కూడా వస్తుంటారు. వాళ్ళే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓపీ కవర్ చేస్తారు. Approximately daily per day we'll do 4 to 5 cesarean sections, and on general surgery OT days we'll do 2 to 3 general surgery cases. We'll do general shifts only. Per a month we'll do 2 to 3 night shifts. అంతేకాకుండా మాకు లోకల్ ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ గారు కూడా, వారు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే మాకు ఫీడ్బ్యాక్ పోతుంది ఎమ్మెల్యే దగ్గరికి. సో ఆ సార్ కూడా ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా ఏది అవసరమైనా కూడా మాకు స్పందించి సహాయ సహకారాలు అందిస్తారు. సో ఈ విధంగా మేము మన క్లాసిక్ టీవీ ద్వారా గవర్నమెంట్కు, మా కమిషనర్ సార్ అజయ్ కుమార్ సార్ గారికి, డిసిహెచ్ఎస్ రాజధాని సార్కి, మరియు నా తోటి సిబ్బంది 4th క్లాస్ నుంచి డాక్టర్ల సిబ్బంది వారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను. బట్ ఇక్కడ యాక్చువల్గా దీని యొక్క అవసరాలను బట్టి, సెన్సెస్ని బట్టి ఈ హాస్పిటల్ను 100 బెడెడ్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలోనే కృషి చేయడం జరిగింది. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చి ఎస్టిమేషన్స్ అవన్నీ ఇచ్చారు. కానీ ఎలక్షన్స్ రావడం వల్ల ఇది 100 బెడెడ్కి అప్గ్రేడ్ కాలేదు. ఇప్పుడు మీ క్లాసిక్ టీవీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, దీన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తే మా డాక్టర్లు, మా యొక్క సిబ్బంది ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి క్లాసిక్ టీవీ ద్వారా విన్నవించుకుంటున్నాం. నేను ఎందుకు ఇంతలా దీన్ని చూపించడం కారణం ఏంటంటే ఈ హాస్పిటల్ గురించి చెప్పడం, ట్రీట్మెంట్ అండి. మనం గవర్నమెంట్ దగ్గర నుంచి పథకాలు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇచ్చే పథకాలు కానీ అన్నీ మాకు రాలేదని గొడవలు చేయడం ఇవన్నీ చేస్తాం. అలాగే గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వైద్యానికి, ఆరోగ్యం కోసం ఇన్ని చేస్తుంది.
మనకు అందుబాటులో ఉన్న మన అమీర్పేట్ ఎస్ఎన్ఆర్ మిడిల్లో ఉన్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో 50 పడకల గది, దీనికోసం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న హాస్టల్ పిల్లలు కానీ లేదంటే రూమ్లో ఉన్న బ్యాచులర్స్ కానీ మీ డబ్బులు మీరు ఎక్కువ బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఇట్లు మీ డిఎస్ఆర్.